హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఉంది భైరవనేని బసవరాజు. బసవరాజు అంటే ఏంటో ఆ తులసికి తెలిసేలా చేస్తాను అని చెప్పి బసవరాజు మీసం తిప్పుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జాను గుడి దగ్గర కూర్చొని పాస్పోర్ట్ అప్లికేషన్కి ఫోటో అంటిస్తూ ఉంటుంది. ఇక జయనందన్ కూడా జాను ఫోటో తీసుకొని గుడి దగ్గరకు వస్తాడు. దేవుడి దగ్గర పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టి పూజ చేపించి ఆ తరువాత పాస్పోర్ట్ కావాలని అప్లై చేస్తాను, వీలైనంత తొందరగా పాస్పోర్ట్ వస్తే నేను దుబాయ్ వెళ్ళిపోతాను అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ కూడా నా జాను ఎక్కడ ఉండుంటుంది, నా జాను ఎక్కడో ఉండే ఉంటుంది, కానీ నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు జాను గుడిలోకి వెళ్తుంది. పంతులు గారు జాను దగ్గరకు వచ్చి అర్చన అభిషేకం అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. పంతులు గారు ఈ పాస్పోర్ట్ని దేవుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి అని జాను చెప్తూ ఉంటే, సరే అమ్మా నేను పూజ చేస్తాను, ఈలోగా నువ్వు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరా అని పంతులు గారు చెప్తూ ఉంటే ఇక జాను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంతలో జయనందన్ కూడా పంతులు గారి దగ్గరకు వెళ్తాడు. నాయన అర్చన అభిషేకమా, లేకపోతే నువ్వు కూడా పాస్పోర్ట్ కానీ వీసా కానీ దేవుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేయించాలని వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ఒక అమ్మాయి పాస్పోర్ట్ అప్లికేషన్ని దేవుడు పాదాల దగ్గర పెట్టమని వచ్చింది, అందుకే నిన్ను కూడా అలానే అడుగుతున్నాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇది నా ప్రాణం, నా భార్య ఫోటో, నా భార్య కనిపించట్లేదు పంతులు గారు, నా భార్య ఎక్కడ ఉన్నా కూడా నా దగ్గరికి రావాలని పూజ జరిపించండి, నా భార్య ఫోటోని దేవుడు పాదాల దగ్గర పెట్టండి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. ఒకరేమో పాస్పోర్ట్ దేవుడు పాదాల దగ్గర పెట్టమంటారు, ఒకరేమో భార్య ఫోటోని దేవుడు పాదాల దగ్గర పెట్టమంటున్నారు, ఏంటో అని చెప్పి పంతులు గారు మనసులో అనుకుంటూ ఫోటోని తీసుకెళ్ళి దేవుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటారు. నాయన నువ్వు కూడా వెళ్ళి ఈలోగా ప్రదక్షిణలు చేసిరా, నేను ఫోటోని దేవుడి దగ్గర పెట్టాను, పూజ కూడా చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే జయనందన్ వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విశాలాక్షి తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటే తులసి విశాలాక్షి దగ్గరికి వెళ్ళి ఏంటత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, నేను ఒక కోరిక కోరతాను, నా కోరిక తీరుస్తావా అని విశాలాక్షి అడుగుతూ ఉంటే, చెప్పండి అత్తయ్య అని తులసి అంటూ ఉంటుంది. నా కోరిక తీరుస్తానని నాకు మాట ఇవ్వమ్మా అని విశాలాక్షి అంటూ ఉంటే తులసి సరే మీ కోరిక తీరుస్తాను అని చెప్పి విశాలాక్షికి మాట ఇస్తుంది. చెప్పండి మీ కోరిక ఏంటో చెప్పండి అని చెప్పి తులసి అంటూ ఉంటే, అమ్మ తులసి నువ్వు ఎమ్మెల్యే టికెట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడారు అని తులసి అంటూ ఉంటే, అవునమ్మా నీకు ఈ ఎమ్మెల్యే పదవి వద్దని చెప్పాలి, ఎమ్మెల్యే టికెట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పాలి, అలా అని చెప్తానని నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పి విశాలాక్షి తులసిని అడుగుతూ ఉంటుంది. మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య అని తులసి అడుగుతూ ఉంటుంది. నీ కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడమ్మా, నువ్వు పార్టీలని మీటింగులని తిరిగితే ఎలా చెప్పు, నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటూ టైంకి ఫుడ్ తీసుకుంటేనే కదా నీ కడుపులో ఉన్న ఈ ఇంటి వారసుడు సంతోషంగా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నేను ఎలాంటి మీటింగుల్లో ఉన్నా ఎలాంటి పనుల్లో ఉన్నా కూడా నా ఆరోగ్యం నేను చూసుకుంటాను అత్తయ్య అని తులసి అంటూ ఉంటుంది. వద్దమ్మ తులసి, ఈ రాజకీయాలు పదవులు అనేవి ఇంట్లో మగవాళ్ళు చేస్తే బాగుంటుంది, కానీ ఆడవాళ్ళు ఇలాంటివి చేయటం అంత మంచిది కాదమ్మా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. నాకు మాట ఇచ్చావు తులసి, నా మాటను కాదనమనుకుంటున్నాను అని విశాలాక్షి చెప్తూ ఉంటే, సరే అత్తయ్య నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటే, నువ్వు నా మాటను గౌరవించి నేను చెప్పిన విధంగానే నువ్వు నిర్ణయం తీసుకుంటావనుకుంటున్నాను తులసి అని విశాలాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు సడన్గా అత్తయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఇంత సడన్గా మాట ఇవ్వమంటే నేను ఏం చెప్పాలి అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధుకి కార్యకర్తలు ఫోన్ చేస్తారు. సిద్ధు అన్న నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని కార్యకర్తలు అంటూ ఉంటే, ఏంటో చెప్పండిరా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. వదినపై అటాక్ చేసింది ఎవరో తెలిసిందన్నా అని కార్యకర్తలు అంటూ ఉంటే, ఎవర్రా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. కార్యకర్తలు ఏదో చెప్తూ ఉంటారు, అదంతా మనకు వినిపించదు, ఒరే మీరు కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నారా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అవును కన్ఫర్మ్ చేసుకొనే చెప్తున్నాము అని చెప్పి కార్యకర్తలు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళ అంతు తేలుస్తాను, నా తులసిని చంపాలని చూసిన వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. బసవరాజు తులసిని చూసి, తులసి నువ్వు మీ అత్తయ్య చెప్పిన మాట గురించే ఆలోచిస్తున్నావని నాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా విశాల చెప్పినట్టుగా
ఎమ్మెల్యే సీటుని క్యాన్సిల్ చేసుకుంటావని కూడా నాకు తెలుసు. నువ్వు ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ ఎమ్మెల్యే సీటు నాకు వచ్చేలా నేను చక్రం తిప్పుకుంటాను అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు కనిష్క ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దాం అనుకున్నాను, కానీ నేను అనుకున్నది జరగలేదు. నేను ఆ ఇంటికి కోడలవుదాం అనుకున్నాను, అది కూడా జరగలేదు. నేను అనుకున్నది ఏది కూడా జరగట్లేదు. ఇప్పుడు డాడీ వాళ్ళు నాకు పెళ్లి చేస్తా అంటున్నారు, అబ్బాయిని కూడా చూసేశారు. నేను ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలి అని కనిష్క ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సిద్ధు కోపంగా కనిష్క కనిష్క అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. నాకు త్వరలోనే పెళ్లి జరగబోతుందని సిద్ధుకి తెలిసినట్టుంది. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించడం కోసం సిద్ధు వచ్చినట్టున్నాడు అని చెప్పి కనిష్క సంతోషంగా రూమ్లో నుంచి బయటకు వచ్చి రా సిద్ధు లోపలికి రా అని చెప్పి అంటూ ఉంటుంది. కనిష్క అని సిద్ధు కోపంగా అంటూ ఉంటే అవును కనిష్కనే సిద్ధు, నీ కనిష్కనే. నువ్వు నా కోసం వచ్చావని నాకు తెలుసు సిద్ధు. నా పైన ప్రేమతోనే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. నీకు నేనంటే ఎంత ప్రేమ సిద్ధు. నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా పైన కోప్పడుతూ ఉండేవాడివి. ఓ అక్కడ తులసి చూస్తుందని భయానికి అలా కోప్పడుతూ ఉండేవాడివా? ఇప్పుడు నాకు త్వరలోనే పెళ్లి జరగబోతుందని తెలిసి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయమని మా నాన్నకు చెప్పడానికి వచ్చావు కదా సిద్ధు అని కనిష్క అంటూ ఉంటే కనిష్క అని చెప్పి సిద్ధు కోపంగా కనిష్క గొంతు పట్టుకుంటాడు. ఏయ్ సిద్ధు ఏం చేస్తున్నావు అని చెప్పి మునుస్వామి వచ్చి సిద్ధుని అడుగుతూ ఉంటాడు. సిద్ధు ఏంటి సిద్ధు నా గొంతు పట్టుకున్నావేంటి సిద్ధు అని చెప్పి కనిష్క అంటూ ఉంటే ఇక సిద్ధు కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. సిద్ధు నువ్వు నన్ను కొట్టావా? నా పైన ప్రేమతో నువ్వు ఇంత దూరం వచ్చావనుకున్నాను, నా పైన కోపంతో వచ్చావా? ఎందుకు సిద్ధు నా పైన నీకు కోపం అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. కనిష్క నా భార్య తులసిని చంపాలని చూసింది నువ్వా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక కనిష్క షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నిన్నే అడుగుతుంది కనిష్క, తులసిని చంపాలని చూసింది నువ్వేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నాకేం తెలియదు సిద్ధు, నా పైన ఎందుకు ఇలాంటి నింద మోపుతున్నారు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. కనిష్క నువ్వే తులసిని షూట్ చేసావనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటి బాబు నువ్వు నా కూతురుపై అజమాయిషి చలాయించాలని చూస్తున్నావు? నా కూతురు నీ భార్య తులసిని ఎందుకు చంపాలని చూస్తుంది? నా కూతురుపై లేనిపోని నిందలు వేసి నా కూతురు పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నావా ఏంటి అని మునుస్వామి అంటూ ఉంటాడు. మీ కూతురు పెళ్లి చెడగొడితే నాకు ఏమీ రాదండి. మీ కూతురు నా భార్య తులసిని చంపాలని చూసింది. కావాలంటే ఇదిగోండి ఆధారం చూపిస్తాను చూడండి అని చెప్పి సిద్ధు తన ఫోన్లో ఉన్న వీడియోని మునుస్వామికి చూపిస్తూ ఉంటాడు. అందులో కనిష్క తులసిని షూట్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసి మునుస్వామి షాక్ అవుతాడు. ఇప్పటికైనా అర్థమైందా? మీ కూతురు కనిష్కనే నా భార్య తులసిని చంపాలని చూసింది. నా భార్యను చంపాలనుకున్న కనిష్కను నేను బ్రతకనివ్వను అని చెప్పి సిద్ధు కనిష్క గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు. బాబు సిద్ధు నా కూతురు తెలుసో తెలియకో తప్పు చేసింది, నా కూతుర్ని వదిలే బాబు అని చెప్పి కనిష్క వాళ్ళమ్మ సిద్ధు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. మీ కూతురు ప్రాణం పోతుందేమోనని మీరు బాధపడిపోతున్నారు కదా, మీకు నొప్పిగా ఉంది కదా, మరి అక్కడ నా తులసి కూడా నొప్పితో విలవల్లాడుతుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు వదులు అని చెప్పి కనిష్క గొంతు మీద ఉన్న సిద్ధు చేతిని పక్కకు తోసేస్తుంది. ఏంటి సిద్ధు తులసి తులసి అని దాని వెనక తోకలాగా తిరుగుతున్నావు? ఆ తులసిలో ఉందేంటి, నాలో లేనిదేంటి? నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా ప్రేమ కంటే నీకు ఆ తులసి ప్రేమే ఎక్కువైపోయిందా? ఆ తులసి నిన్ను పురుగును చూసినట్టు చూస్తుంది, అయినా కూడా నువ్వు దాని వెనక తిరుగుతుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా సిద్ధు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. సిగ్గులేదా? పెళ్ళైన మగాడిని కోరుకుంటున్నావు. నాకు నా తులసి అంటే ప్రాణం, నా చావైనా బ్రతికైనా తులసితోనే. అలాంటి తులసిని నా నుంచి దూరం చేయాలని చూశావు. దేవుడు ఉన్నాడు కాబట్టే తులసి చేసిన మంచి తులసికి దక్కింది అని చెప్పి సిద్ధు అంటాడు. ఈ వీడియో తీసుకెళ్లి పోలీసులకు ఇస్తే నిన్ను అరెస్ట్ చేయడానికి 1 నిమిషం పట్టదు కనిష్క, కానీ ఆడపిల్లవని వదిలేస్తున్నాను. నువ్వు జైలు జీవితం గడిపితే నీకు పెళ్ళవదని ఆలోచించి ఈ వీడియోని పోలీసులకు ఇవ్వట్లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. బాబు సిద్ధు నా కూతురు చేసింది తప్పే, నా కూతురు తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. నా కూతుర్ని ఏమీ చెయ్యొద్దు, ఈ వీడియోని కూడా పోలీసులకు చూపించొద్దు బాబు అని మునుస్వామి చెప్తూ ఉంటాడు. ఒక కూతురు ఎలా ఉండాలో తెలుసా? తులసిలాగా ఉండాలి. ఒక కోడలు ఎలా ఉండాలో తెలుసా? తులసిలాగా ఉండాలి. ఒక భార్య ఎలా ఉండాలో తెలుసా? తులసిలాగా ఉండాలి. మీ కూతురు కనిష్కకి తులసిలాగా ఉండటం నేర్పించండి చేతనైతే అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటి సిద్ధు తులసి తులసి అని చెప్పి తులసి భజన చేస్తున్నావు? తులసి నీకు గొప్పేమో, మాకు గొప్ప కాదు.
నువ్వు నన్ను చంపుతా అంటున్నావే, నువ్వు నన్ను చంపినా సరే నేను మళ్ళీ పుట్టి నీకు దగ్గరవుతాను, ఆ తులసిని దూరం చేస్తాను అని కనిష్క అంటూ ఉంటుంది. నీ తరం కాదు కనిష్క ఆ పని చేయటం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, చూస్తూ ఉండు సిద్ధు, త్వరలోనే ఆ తులసిని నీ నుంచి శాశ్వతంగా దూరం చేసి నేను నీ భార్యగా ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అమ్మ కనిష్క, ఎందుకమ్మా సిద్ధుతో గొడవ, వదిలేసేయమ్మా అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. లేదు నాన్న, ఈరోజు ఆ తులసి గొప్పతనం గురించి ఈ సిద్ధు తెగ చెప్పేస్తున్నాడు కదా, ఇదే సిద్ధు రేపటి రోజున కనిష్క నా భార్య అనేలా చేస్తాను, కనిష్క లేకపోతే నేను బ్రతకలేవను అనేలా చేస్తాను, సిద్ధు నీతో ఛాలెంజ్ చేస్తున్నాను అని కనిష్క సిద్ధుతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. అది నీ వల్ల కాదు, మరొకసారి నీకు చెప్తున్నాను, నా తులసి జోలికి వస్తే ఊరుకోను, జాగ్రత్త అని సిద్ధు కనిష్కకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా కనిష్క ఇదంతా, ఆ సిద్ధు కోసం ఇంత చేయటం అవసరమా అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటే, సిద్ధు నాకు కావాలి డాడీ, సిద్ధు లేకుండా నేను బ్రతకలేవను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పంతులు గారి దగ్గరకు వెళ్ళి, పంతులు గారు నా భార్య ఫోటో ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే, పంతులు గారు జాను ఇచ్చిన పాస్పోర్ట్ అప్లికేషన్ని జయనందన్కి ఇస్తాడు. ఇక జయనందన్ పక్కకు వెళ్ళి, జాను ఎక్కడున్నావు జాను అని చెప్పి కవర్లో ఉన్న జాను ఫోటోని తీయబోతూ ఉంటాడు. ఇక అప్పుడు జయనందన్కి ఫోటోకి బదులుగా అప్లికేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు జాను కూడా పంతులు గారి దగ్గరకు వెళ్ళి, నా పాస్పోర్ట్ అప్లికేషన్ ఇవ్వండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే, జాను ఫోటోని పంతులు గారు జానుకి ఇస్తూ ఉంటారు. ఇక జాను పాస్పోర్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేసి చూడబోతూ ఉంటే అందులో ఫోటో కనిపిస్తుంది. పంతులు గారు ఇందులో ఫోటో ఉందేంటి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. అయ్యో కవర్లు మారిపోయినట్టున్నాయి, ఇప్పుడే ఒక అతను వచ్చి తన భార్య కనిపించట్లేదని, తన భార్య తనకు కనిపించాలని ఫోటోని దేవుడు పాదాల దగ్గర పెట్టమన్నాడు, ఇలా ఇవ్వమ్మా, ఆ ఫోటోని అతనికి ఇచ్చి నీ పాస్పోర్ట్ అప్లికేషన్ తీసుకొచ్చి ఇస్తాను అని పంతులు గారు జాను దగ్గర ఉన్న కవర్ తీసుకొని జయనందన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.